హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు మా కిచెన్ లో నేను చోలే మసాలా కర్రీ చేశానండి. మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి. పావు కేజీ చోలే తీసుకున్నాను. దీన్ని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక పావు గంట ఉడికిస్తాను. ఇది ఉడికించేటప్పుడు కొంచెం టీ పొడి చిన్న క్లాత్ లో కానీ లేకుంటే చిన్న మసాలా బాక్స్ లో కానీ వేసి ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ పైన పెట్టాను. పావు గంటలో ఉడికిస్తానండి. పావు గంట అయిపోయింది. చోలే ఉడికిపోయిందండి. చూడండి, ఇలా కలర్ఫుల్ గా ఉంటుందండి. చోలే చాలా బాగుంటుంది టేస్ట్. 2 టమాటాలు, 10 ఎండు కొబ్బరి, పావు టీ స్పూన్ గరం మసాలా, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, చిన్న ఉల్లిగడ్డ, 1 టీ స్పూను నువ్వులండి. ఇవి వీటికి కావలసిన పదార్థాలు. ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ చేస్తాను. దీన్ని పేస్ట్ లాగా పడతానండి. ఇది ఒకసారి సగం పేస్ట్ అయిన తర్వాత మరికొన్ని ఉడకబెట్టిన చోలే కూడా ఇందులో వేసుకుంటానండి. ఎందుకంటే దీని వలన కర్రీ టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి. చూడండి, ఒక గుప్పెడు వేసుకున్నాను. గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ పైన ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక పావున్నర ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైపోయింది. 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న చెక్క, ఒక స్టార్ పువ్వు వేసుకున్నాను. ఒక బగారా ఆకండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ చేసిన పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేస్తాను. నూనెలో కాసేపు ఉడకనిస్తాను. నూనెలో ఇదంతా పచ్చివాసన పోయేలాగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ ఉడికిస్తానండి. ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. ఈ మసాలా అనేది నూనెలో చాలాసేపు ఉడికించాలండి, సిమ్ములో పెట్టే. ఇప్పుడు మొత్తం పచ్చివాసన అంతా పోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలింది అంటే మసాలా అనేది చాలా బాగా ఉడికిందని. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను కారం వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దాన్ని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. కారం కొంచెం ఉడికిన తర్వాత నేను ఉడకబెట్టిన చోలేని ఇందులో వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో సగం గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ చోలేకి ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి. అందుకే ఒక 2 నిమిషాలు ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. ఉడికిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది. దీన్ని ఊరికే మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటిపోతుంది కర్రీ. 1 స్పూను పచ్చి ధనియాల పొడి వేసుకున్నాను. పావు టీ స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని చివరగా కొంచెం మరాఠీ మెంతిని వేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు చివరగా కొత్తిమీరతో కొంచెం దీంట్లో మీగడ కూడా వేసానండి. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. అందుకని నేను ఒక 2 స్పూన్ల మీగడ వేసుకున్నాను.
ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కాబట్టి కర్రీ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, చోలే మసాలా కర్రీ రెడీ అండి. చపాతీలో కానీ, పూరీలో కానీ, పరాటాలో కానీ, బగారన్నంలో కానీ, జీరా రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.